ఒరిజినల్ ఆక్షనా లేకుంటే డోర్ వెనక మీరుండి ఆక్షన్ పెట్టించారో నాకు తెలియదు, కానీ 101 కోటికి మీరు అమ్మారు. మీరు ఓఆర్ఆర్ అమ్మారు, దాన్ని అమ్మారు. కొన్ని వేల ఎకరాలు ప్రత్యక్షంగా అమ్మారు, పరోక్షంగా అమ్మారు. మేము ఏడాది వాటిని వెనక్కి తేలేదే, తెస్తామని చెప్పలేదే. దిల్సుఖ్నగర్ దాని తర్వాత శిరీష్ రాజు గారికి సంబంధించిన ఇండస్ట్రీ ఒకటి ఉంటుంది. అరౌండ్ అది 42నో 43, అరౌండ్ 40 acres, 1 acre ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. అది ఎప్పటి నుంచో శిరీష్ రాజు గారు ఆడు మెయింటైన్ చేశారు. వారు కాంగ్రెస్కి అప్పుడు సంబంధించిన వాళ్ళు. దాని చేతులు మారి ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు వచ్చింది. దాన్ని మీరు ఆ శిరీష్ రాజు గారి ఫ్యాక్టరీ నడిచేటప్పుడు కానీ, ఆ నడిచి కొన్ని రోజులు బంద్ అయినప్పుడు కానీ, అనేక సందర్భంలో వేలాది మంది ఆ పరిసర ప్రాంతంలో నివసించే కుటుంబాలు రోడ్లెక్కి ధర్నా చేసి ఈ ఇండస్ట్రీని షిఫ్ట్ చేయండి అని అన్నాయి. ఎక్కడ బోరేసినా నీళ్లు బదులు పచ్చటి ద్రావం వస్తుందని వాళ్ళు చెప్తుండేవాళ్ళు గొడవ చేసి. ఆ ప్రాంతాన్ని కూడా మీరు ఇండస్ట్రియల్ జోన్, కెమికల్ ఇండస్ట్రీలు ఉన్న ప్రాంతాన్ని కూడా తమరు ఆధ్వర్యంలో తమరు మంత్రిగా ఉన్నప్పుడు రెసిడెన్షియల్ జోన్ కింద మీరు కన్వర్షన్ చేశారు. ఇలా ఐడిపిఎల్ చాలా ప్రాంతాల్లో మీ శాసనసభ్యులు, మీ మంత్రులుగా ఉన్న కంపెనీలు, బినామీ కంపెనీలకు సంబంధించిన ఆస్తుల్ని మీరు ఇండస్ట్రియల్ జోన్ నుంచి కన్వర్షన్ చేసి చూపించడానికి రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. దానికి ప్రత్యక్షంగా మీరే సంతకం పెట్టారు. మరి అయ్యాలు మీకు గుర్తు రాలేదా? వాటిని అన్నింటినీ మేమేం మళ్ళా తిరిగి మేము అది ఇది అని ఏం అనలేదే, భయపెట్టలేదే ప్రజల్ని ఏ రోజు? అంటే ఏంది అసలు మీ బాధ ఏంది? మీ ఆ విషయం కక్కే పద్ధతి ఏందో నాకు అర్థం కావట్లా. మాట్లాడితే 5 లక్షల కోట్లు. ఏంది 5 లక్షల కోట్లు? ఎన్ని వేల ఎకరాలు ఉంది? 5 లక్షల కోట్లు ఏంటి? 5 లక్షల కోట్లు కిక్ బ్యాక్ వచ్చేది ఎట్లా? నోటికి ఏ అంకెలు ఏ పదాలు వస్తే మేము చేసినాం కాబట్టి అదే స్టైల్లో మీరు క్యాల్కులేట్, మీరు చేసిన స్టైల్లో ఇక్కడ మాకు చేయడానికి అంత ఇది నేషనల్ పార్టీ అంత ధైర్యమో సత్తా మాకు నిజంగా లేదు. అంత సాహసోపేతమైంది మీది ప్రాంతీయ పార్టీ కాబట్టి మీ నాయన మీరు మీ కుటుంబంలో 4 కూర్చొని టిక్కులు పెట్టుకుంటారు. ఏడా నడవదే. నేను అనేది పాలసీ డిజైన్లో కూడా పూర్తిగా నువ్వు ఏమైందో దాని ఇంప్లిమెంటేషన్కి రాకముందే నువ్వు కన్క్లూజన్కి వచ్చేసి 5,000 వచ్చింది, 10,000 వచ్చింది, 5 లక్షల కోట్లు వచ్చింది అనేది తప్పు. నెంబర్ 1. నీ టైంలో నేను నీ టైం అంటున్నంటే నువ్వు మాట్లాడటానికి ముందు అసలు నువ్వు మీరు చెప్పిన సిస్టంలో నువ్వు చేసినవా లేదా చెప్పు. మేము చేయలేదు. ఇంకా ఏదైతే లీజ్ పర్పస్కి ఇచ్చిన ప్రాపర్టీల్ని ఫ్రీ హోల్డ్ నువ్వు చేసి దాన్ని జోన్ కన్వర్షన్ నువ్వు చేసినవా లేదా? మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? నీకొక చట్టం, ఇంకొకరికి ఒక చట్టం, ఇంకొకరికి ఒక చట్టమా?